వైవీని చేరిన కల్తీ నెయ్యి, సిట్ ముందు పిఏ సాక్ష్యం, బీహార్ ఎన్నికలు, తెలంగాణ రైతుకి కష్టాలు. ఈ అంశాలపై ఈ రోజున విశ్లేషణ ఉంటుంది. ముందుగా జూబ్లీ హిల్స్లో సైలెన్స్ ప్లేస్, పోలింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్. సో మొత్తానికి ఈరోజు 6 గంటలకి మొత్తానికి ప్రచారం అనేది మొత్తానికి స్టాప్ అయిపోయింది. అంటే దగ్గరగా 17 రోజుల నుంచి ఈ యొక్క ఎన్నికల ప్రచారం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి మొత్తానికి 3 పార్టీలు కూడా తీవ్రంగా ప్రచారం చేసే డి అంటే డిఎన్ఐ. ఇందులో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి దగ్గరగా 58 మంది అభ్యర్థులు ఫైనల్గా రేస్లో ఉన్నారు. కానీ ముఖ్యంగా పోటీ అనేది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య. బీజేపీ కూడా 3rd ప్లేస్లోనే కనిపిస్తోంది. ఎక్కువగా ముఖ్యంగా పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యనే. ఈరోజు సాయంత్రం 6 గంటలతో ప్రచారం పరిసమాప్తమైంది. ఒక విధంగా ప్రచారం పతాక స్థాయికి చేరింది అనుకోవాలి. అంటే మామూలు ఎలక్షన్స్ కన్నా 2023లో జరిగిన ఎన్నికల కన్నా ఈ యొక్క ప్రచారంలో ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం మాత్రం చాలా హీట్ ఎక్కిందని చెప్పొచ్చు. ఓ పక్కన ఏదైతే వాతావరణం చలిగా ఉన్నా కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికలు మాత్రం హీట్ రాజేశాయి. ఇలాంటి నేపథ్యంలో మొన్నటి వరకు కాంగ్రెస్ కానీ ఏదైతే మేము హామీలు ఇచ్చాము, హామీలు నెరవేర్చి దిశగా వెళ్ళాము, మాకు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది, మేము చేస్తాము, నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తామని కాంగ్రెస్ చెప్తోంది. మరో పక్కన మొత్తానికి బీఆర్ఎస్కు సంబంధించి మొత్తం అన్నీ తానే కేటీఆర్ నడిపించారు. ఇందులో భాగంగా ఈ యొక్క ఎన్నికల హామీలు, కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఇచ్చింది, హామీలు నెరవేర్చలేదు అన్న అంశం భాగంగా కూడా బాకీ కార్డుల అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది. అలాగే హైడ్రా అంశాన్ని కూడా తీసుకువచ్చి కూడా మొత్తానికి మీరు బీఆర్ఎస్కి ఓటు వేస్తే, ఇందులో కేటీఆర్ ఈ రోజున ఒక గొప్ప అంశం మాట్లాడారు. మీరు గనక సునీతి గారిని గెలిపిస్తే మళ్ళీ కేసీఆర్ వస్తారు అనేది. అది ఎంతవరకు సాధ్యం అనేది కూడా మరి అందరూ ఆలోచిస్తున్న పరిస్థితి. ఎన్నికల హామీలు ఏదైతే అన్నారో కానీ అది పూర్తిగా అమలు చేయలేదు. అదొకటి కూడా కాంగ్రెస్ పక్షాన్ని కూడా కొంత విమర్శలు అనేది మాత్రం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మరోపక్కన బీజేపీ గెలవాలని ఉద్దేశం కాకుండా ఏదో రకంగా హిందువుల ఓట్లని కొల్లగొట్టాలి అనేది విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఈ యొక్క బండి సంజయ్ వ్యాఖ్యలు హిందువులు ఏకమవుతారా, హిందువులందరూ బీజేపీకి వేస్తారా ఆ మాట అటుంచి, మరోపక్కన ముస్లింస్ అందరినీ కూడా అంటే కొన్ని ఓట్లు బీఆర్ఎస్కి వెళ్లే అవకాశం ఉన్నా కూడా బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో మొత్తం ముస్లిం ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కే గంప గుర్తుగా పడే అవకాశం కనిపిస్తోంది బండి సంజయ్ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకుంటూ ఉంటే. సో ఇలాంటి పరిస్థితుల్లో మొత్తానికి 3 పార్టీలకు కూడా చాలా సవాళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కనుక గెలిస్తే ప్రజల విశ్వాసం అనేది పెరుగుతోందనేది రేవంత్ రెడ్డి కొన్ని అంశాలను తీసుకొచ్చారు. మీరు నవీన్ యాదవ్ని గెలిపిస్తే నేను తప్పకుండా నా దగ్గర ఉంటాడు, లోకల్ వ్యక్తి, నేను తప్పకుండా న్యాయం చేస్తాను. ఈ 10 సంవత్సరాల్లో మీకు ఏదైతే బీఆర్ఎస్ హయాంలో మీరు అభివృద్ధి జరగలేదంటున్నారు కానీ ఇప్పుడు కనుక మీరు నవీన్ యాదవ్ని గెలిపిస్తే నేను తప్పకుండా అతను సపోర్ట్ ఇస్తానని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతోంది. మరోపక్కన కేటీఆర్ ముఖ్యంగా హైడ్రా అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అలాగే ఎన్నికల హామీలకు సంబంధించి కాంగ్రెస్ ఫెయిల్ అయింది అని చెప్తూ కూడా మరోపక్కన బీజేపీ ఏంటంటే మెయిన్ ఒక హిందూ ఓట్ల మీదే కాన్సన్ట్రేట్ చేసింది. అంటే ఇటు కాంగ్రెస్ 2 సంవత్సరాలు ఎందుకు డెవలప్ చేయలేదు, బీఆర్ఎస్ ఉండి కూడా డెవలప్ చేయలేదు అని కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మొత్తానికి ప్రజల్లో అంటే ఇప్పటి వరకు కొంత ఏంటంటే ఏ పార్టీ వస్తుంది ఏదో డెవలప్ చేస్తుంది అనుకున్నారు కానీ ప్రజల్లో పెద్దగా ఆసక్తి అనేది కనపట్టలేదు. ఇందులో కనుక చూసుకుంటే జూబ్లీ హిల్స్కి సంబంధించి 2009లో మాత్రం 52.76% ఓటింగ్ నమోదైంది. తర్వాత 2014లో చూసుకుంటే 50.18% నమోదైంది. 2018లో చూసుకుంటే 45.59. అంటే మీకు ఎన్నికలు వచ్చినప్పుడల్లా 5 ఇయర్స్కి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. 2023లో చూసుకుంటే 47.49% మాత్రమే నమోదైంది. మరి ఈసారి ఎంత నమోదవుద్ది అంటే 47 కన్నా తగ్గే అవకాశాలు ఉన్నాయి అని చెప్పని కొంత చర్చలు నడుస్తున్నా కూడా కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఏదో రకంగా 60% పైన ఓటింగ్ నమోదయ్యేలా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకుంటోంది. అందువల్ల పోలింగ్ క్లోజింగ్ ఇంతకుముందు 5కు ఉండేది కానీ ఈసారి జూబ్లీ హిల్స్ సంబంధించి 6 o'clock వరకు కూడా ఓటు వేయడానికి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందా అంటే అధికారంలో ఉంది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అనేది కూడా చూడాలి. కానీ మొత్తం సైలెంట్ ఓటింగ్ మాత్రం ఎవరి పక్షాన ఏ పార్టీకి వేస్తారనేది మొత్తానికి నేతలందరూ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. ఎప్పటి వరకు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి రేపు ఒక్కరోజే టైం ఉంది, ఎల్లుండో ఓటింగ్. మొత్తానికి ఒక టెన్షన్స్ ఇప్పటి వరకు ఉన్న నేతల్లో టెన్షన్ వేరు, ఇప్పటి నుంచి ఉన్న నేతల్లో టెన్షన్ వేరు కనిపిస్తోంది. ఇప్పుడు పార్టీలన్నిటికీ కూడా బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం కాబోతోంది.
మరి ఇందులో పోల్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ చాలా పటిష్టంగా ఉంది, బలంగా ఉందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో లేకపోయినా కూడా అది కూడా కాంగ్రెస్ కూడా పటిష్టంగా ఉన్నట్లు కనిపిస్తున్న వార్తలు వస్తున్నాయి. బీజేపీ అనేది మరి 3వ స్థానంలో ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ మరి చూడాలి, ఏమైనా మిరకల్స్ జరిగితే చెప్పలేం. కానీ బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో సో ఇప్పటి నుంచి అంటే ఈరోజు 6 గంటల కల్లా ప్రచారం క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి మొత్తానికి ఇక బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే. మొత్తానికి బస్తీలకు సంబంధించి కీలక నేతలతో కూడా మరి పిలిపించుకుని కూడా అప్పుడే బేరసారాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. అంటే అపార్ట్మెంట్ అసోసియేషన్స్ కానీ అలాగే కాలనీ నేతలు కానీ బస్తీల్లో ఉన్న పెద్దలు వాళ్ళందరినీ కూడా పిలిచి ఆయా పార్టీలకు సంబంధించి పెద్దవాళ్ళతో కూడా మీటింగ్స్ చేస్తూ కూడా మీరు అందరూ కూడా మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి మాకు వేస్తే కనుక మేము మీకు ఈ విధంగా మీరు మాకు చూడండి మేము మిమ్మల్ని చూస్తాము అనే నేతలు కూడా ఈ రోజు నుంచి రేపు రాత్రి వరకు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చూసుకుంటే అభ్యర్థులు అందరూ కూడా డమ్మీ అయిపోయినట్టే కనిపిస్తోంది. అంటే సునీత కానీ, నవీన్ యాదవ్ కానీ, దీపక్ రెడ్డి కానీ. ఇక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ వర్సెస్ బీజేపీ అంటే బండి సంజయ్ అనుకోవచ్చు, కిషన్ రెడ్డి అనుకోవచ్చు. మరి జూబ్లీహిల్స్ సంబంధించి ఓటర్లు మరి ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది కూడా కొన్ని అంశాలు. అంటే హైడ్రా అనేది ఒక విధంగా మన 2023 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్కి హైడ్రా అనేది చాలా ప్లస్ అయింది ఈ 2 సంవత్సరాల్లో. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం ఈ హైడ్రా అనేది ఒక విధంగా మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఆ విధంగా ప్రచారం చేస్తోంది. మరి ఈ రోజు నుంచి ఈ ప్రచారం పరిసమాప్తం అయిపోయినప్పటి నుంచి కూడా ఇప్పుడంతా కూడా లావాదేవీలు. జూబ్లీహిల్స్ ఎన్నికలు నియోజకవర్గంలో కాకుండా లావాదేవీలన్నీ కూడా వేరే చోట్ల జరుగుతున్నాయి అనేది. అంటే కోకట్పల్లిలో కానీ మిగతా ఏరియాస్లో అంటే ఎలక్షన్ కోడ్ అక్కడ లేదు కాబట్టి అక్కడ ఈ లావాదేవీలు అనేది అక్కడ జరుగుతోంది అనేది. ఇలాంటి పరిస్థితుల్లో ఇందులో చాలా కీలకం ఏంటంటే మాగంటి గోపీనాథ్ మృతి సంబంధించి గోపీనాథ్ తల్లి ఎంటర్ అవడం, గోపీనాథ్ మొదటి భార్య కొడుకు ఎంటర్ అవడంతో కొంత బీఆర్ఎస్కి కొంత వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఇప్పుడే ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు అనేది కాంగ్రెస్ మాకు సంబంధం లేదు అంటోంది. కానీ గోపీనాథ్ తల్లి మాత్రం ఇది గత 4 నెలల నుంచి జరుగుతోంది, ఇప్పుడు తెరపైకి వచ్చిందని గోపీనాథ్ గారు తల్లి చెప్పడం జరిగింది. ఈ అంశం చాలా ఒక విధంగా తీవ్రంగానే కనిపిస్తుంది మహిళల్లో ముఖ్యంగా. అంటే సునీత మమ్మల్ని అందరినీ మోసం చేసింది, మాకు ఏంటంటే మొదటి భార్యకి విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ పెళ్లి చల్లదనేది ఒకటి. మరో పక్కన ఇదైతే మాకు ఇక్కడ అన్యాయం జరిగింది, మొదటి భార్య కొడుకు అన్యాయం జరిగింది, నేను అందుకనే నా మనవడి తరపున నేను ఉన్నానని చెప్పేది గోపీనాథ్ తల్లి మాట్లాడుతోంది. సో సునీత యొక్క క్యారెక్టర్ని ఈవిడ చాలా గట్టిగా తీసుకెళ్తోంది. ప్రెస్ క్లబ్లో మీటింగ్స్ పెట్టగానే చాలా ప్రైవేట్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ కూడా సునీత ఈ విధంగా చేసింది అనేది ఆవిడ చాలా చాలా క్షేత్రస్థాయిలో తీసుకెళ్తుంది. ముఖ్యంగా మహిళలు సునీత యొక్క అంశంలో ఒక విధంగా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అది బీఆర్ఎస్కి ఎంత మేర ప్రభావం చూపుతున్నది కూడా మనకి రేపు ఎల్లుండికి తెలిసిపోతుంది. ఎల్లుండి ఈ టైం కల్లా అసలు మొత్తం వాటి అని తెలిసిపోతుంది. సర్వేలు కొన్ని జరుగుతున్నా కూడా ఇప్పుడు ఆ సర్వేలపై కూడా మనం ఏం మాట్లాడకూడదు కాబట్టి ఒక జూబ్లీహిల్స్ ఎన్నికకి సంబంధించి మాత్రం 3 పార్టీలు చాలా పోటాపోటీగా తీసుకున్నాయి, చాలా పటిష్టంగా తీసుకున్నాయి. దీనికి సంబంధించిన బయట ఉంది, ఒకసారి బయట చూద్దాం. आज शाम से जो है आफ्टर वोटिंग अभी जो साइलेंस जो टाइमिंग जो आ गया है, इसके बाद से जो भी आउट वोटर्स है उसको छोड़ के बाहर के जितने भी लोग हैं जो वोटर्स नहीं हैं उनको जो है असेंबली सेगमेंट छोड़ना पड़ेगा. सो आवर टीम्स आर स्टार्टिंग रेड्स, अभी से स्टार्ट हो जाएगा और इट इज अ क्लियर कट इंस्ट्रक्शंस फ्रॉम इलेक्शन कमीशन फॉलोइंग 100% इन टोटो. और दूसरे लोगों को हमारा अपील ये रहेगा कि यू शुड टेक सम अदर रूट, सो मेनी रूट्स आर देयर. So better to avoid main road, जो जुबलीहिल्स का रोड है उसको अवॉइड करने के लिए until unless some emergency. సో ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి చలికాలంలో కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి, ఏంటి ప్రచారం మొత్తం పరిసమాప్తమైంది, ఏంటి ఇప్పటి నుంచి నెక్స్ట్ బ్యాక్ డోర్ లో ఏం జరగబోతోంది? మరి ఇందులో పోల్ మేనేజ్మెంట్ కానీ బూత్ మేనేజ్మెంట్లో ఏ పార్టీ బలంగా ఉంది, అది మరి రేపు 11వ తారీఖు జరగబోయే ఎన్నికలకు ఏ మేర ప్రభావం చూపబోతోంది? మీ దృష్టిలో ఓటర్ల నాడి ఎలా ఉంది? జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది మరి ఓటర్లు ఏమంటున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజు గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది, రెండో ఘట్టానికి తెరలేచిందని చెప్పవచ్చు. ప్రధానంగా గత 15 రోజుల నుండి ఇటు ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగతా స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం చేసిందని చెప్పవచ్చు. ఆ ప్రచార ప్రభావం ఓటర్లపై ఏ విధంగా చూపిస్తుంది అనేది 11వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో, అదేవిధంగా 14
తేదీ వచ్చేటువంటి కౌంటింగ్లో పూర్తిగా మనకు బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడైతే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటర్లు మాత్రం అంతా సైలెంట్గానే ఉన్నారు. ఇప్పటి నుండి వాతావరణం కూడా అంత మొన్నటి వరకు మైకులు హోరెత్తినాయి. అదేవిధంగా ప్రసంగాలు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతల ప్రచారంతో ఒక ఓరెత్తినటువంటి జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలన్నీ ఇప్పుడు కొంత మూగబోయిందని చెప్పవచ్చు. ఇప్పుడు మొత్తం జూబ్లీహిల్స్ ప్రశాంతమైన వాతావరణం, కానీ ఈ ప్రశాంత వాతావరణం ఈ చలిలోనే ఒక వేడి అయితే పుట్టిస్తుంది. మీరు అన్నట్లు ఈ వేడి సెగలు ఎవరికి తాకుతాయి, ఎవరికి అనుకూలంగా మారుతాయి అనేది మనం చెప్పలేము ఇప్పుడే. అయితే ప్రధానంగా అన్ని ప్రధాన పార్టీలు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు 2 సంవత్సరాల పాలనకు ఇదొక గీటురాయిగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ కు భవిష్యత్తు రాజకీయాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీకి కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము మేయర్ పీఠము అధికారాన్ని సాధిస్తామన్నటువంటి బీజేపీకి కూడా సవాల్గా మారని చెప్పచ్చు. అందువల్లనే జూబ్లీహిల్స్ ఎన్నికలను అన్ని రాజకీయ ప్రధాన పార్టీలు చాలా సీరియస్ గా తీసుకొని ఎన్నికల ప్రచారం చేసింది. ఈ రోజు 6 గంటలతో ఈ ప్రచారం పూర్తిగా ముగిసిందని చెప్పవచ్చు. అయితే ప్రజల నాడి మాత్రం ఇప్పుడు స్పష్టంగా మనం ఎవరికి అందుతుంది, అది ఎటువైపు మొగ్గు చూపుతుంది అనేటువంటి అంశం మాత్రం ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీకి కానీ ఈ సర్వేలకు కానీ తెలవట్లేదు. ముఖ్యంగా సర్వేల విషయానికి మనం వదిలిపెడితే ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందన్నటువంటి అంచనాలు మాత్రం ఇప్పటికి కూడా రాజకీయ విశ్లేషకులకు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 3 పార్టీలు బరిలో ఉన్నా కూడా ఇటు కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య పోటీ ఉందని చెప్పవచ్చు. ఈ 2 పార్టీలు తమ బలాబలాలను ప్రదర్శించడమే కాకుండా ఈ ఎన్నికలను సవాల్గా తీసుకొని ముఖ్య నేతలందరూ ప్రచారంలో పాల్గొన్నారు. అభ్యర్థులు, మీరు అన్నట్టు ఇక్కడ అభ్యర్థుల పోటీ కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మధ్య పోటీ జరుగుతున్నట్లే కనిపిస్తుంది. ఇక్కడ అభ్యర్థుల పేర్లు ఎవరో చాలా మంది చెప్పలేరు, కానీ ఇక్కడ పోటీకి సంబంధించిన ప్రచారంలో మాత్రం వీళ్ళు స్పష్టంగా వీళ్ళు ఇద్దరే కనిపిస్తున్నారని చెప్పవచ్చు. ఈ రోజు జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ప్రధానంగా చూసేది ఉంటే, ఒకవైపు ఇటు నవీన్ యాదవ్ స్థానికుడు గత 2 సార్లు ఓడిపోయాడు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకుంటే, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో మాగంటి సునీతకు కూడా ఒక సింపతి వచ్చే అవకాశం ఉందన్నటువంటిది కూడా ఒక ప్రచారాన్ని ముందుగా తీసుకువచ్చారు. అయితే సునీత విషయానికి వచ్చేది ఉంటే, ఈ మధ్య జరిగినటువంటి ఈ 3-4 రోజుల అంశాలను చూసేది ఉంటే, సునీతకు సంబంధించినటువంటి ప్రచారం ఎంతైతే సానుభూతి వైపు పోయిందో, ఇప్పుడు మాగంటి గోపి తల్లి, అదేవిధంగా మొదటి భార్య, అదేవిధంగా ఆయన కొడుకు, మొదటి భార్య కొడుకు, వీళ్ళందరూ తెరపైకి రావడంతో కొంత మాగంటి సునీతకు కొంత అంటే రాజకీయంగా దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. ఆమె మీద కొంత ఈ ఎన్నికల ప్రభావం కనిపించవచ్చు, స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక మిగతా బీజేపీ అభ్యర్థి అయితే లంకల దీపక్ రెడ్డి విషయానికి వస్తే, ఆయన పూర్తిగా కిషన్ రెడ్డికి సంబంధించిన అభ్యర్థి కావడం వల్ల చాలా మంది నేతలు ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారని చెప్పవచ్చు. దాదాపుగా 40 మంది స్టార్ క్యాంపెయిన్స్ పేరును ప్రకటించినా కూడా కేవలం ఒక బండి సంజయ్, ఈటల రాజేందర్ వచ్చి ప్రచారం చేశారు తప్ప మిగతా వాళ్ళు ఏ ముఖ్య నేతలు ఎవరు, ఏకంగా ధర్మపురి అరవింద్, నేను నిజామాబాద్ నుండే ప్రచారం చేస్తున్నాను, నేను వస్తలేను అని నా మీద ఫిర్యాదు చేయొద్దు అని రాష్ట్ర అధ్యక్షుడికే ఒక చురకలండించిండు. అంటే ఆయనను ఆహ్వానించలేదు, ఆయనను పిలవలేదు. ఇలా 3 అభ్యర్థుల విషయానికి వస్తే, ఈ 3 అభ్యర్థుల కంటే కేటీఆర్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మధ్యనే పోటీ జరిగిందని చెప్పవచ్చు. వీళ్ళ గెలుపు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుపై ఉందని చెప్పవచ్చు. అందుకే ఈ 2 నేతలు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకొని ఇప్పుడు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల కంటే ముఖ్య నేతలే ప్రచారంలో దిగి పెద్ద ఎత్తున సవాల్గా తీసుకున్నారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అంటే కొన్ని మిగతా అంశాలకు చూసేది ఉంటే, ఇటు బుల్డోజర్ కు కారుకు మధ్య జరుగుతుందన్నటువంటి నినాదాన్ని కేటీఆర్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల అభివృద్ధికి తాను చేసినటువంటి సంక్షేమ పథకాలకు ప్రజలు తప్పకుండా మద్దతు ఇస్తారన్నటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. గత 10 సంవత్సరాలలో ఇటు టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళు పూర్తి రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. అలాంటి సమయంలో నేను అధికారంలోకి వచ్చి లోటు బడ్జెట్
అప్పుల పాలైన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాను, నేను సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాను, ఇప్పటి వరకే సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, మిగతా అంశాల్లో కూడా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతాము, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లాంటి అంశాలను కూడా తీసుకొచ్చాడు. అయితే మిగతా విషయాలకు వచ్చేది ఉంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వైపు పోతా ఉంటే బీఆర్ఎస్ మాత్రం గ్యారంటీ కార్లతో శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఓకే, కానీ శ్రీనివాస్ గారు అసలు జూబ్లీ హిల్స్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అసలు ఆసక్తిగా ఉన్నారా? ఎందుకంటే 2023లో చూసుకుంటే ఓన్లీ 47.49, కానీ ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి అని చెప్పిన ఎలక్షన్ కమిషన్ ఆలోచిస్తోంది. కానీ మీ దృష్టికి వచ్చినట్టు జూబ్లీ హిల్స్ ప్రజలు ఓటు వేయడానికి ఆసక్తిగా ఉన్నారా లేదా? మీ దృష్టికి వచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే మనం గత ఎన్నికలను పరిశీలించినట్లయితే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎప్పుడు కానీ ఓటు వేయడానికి ఆసక్తి కనపరుచుతున్నట్టు కనపడటం లేదు. ముఖ్యంగా ఓటుకు వేయడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు. దీంతో మనం చూసేది ఉంటే ప్రతి ఎలక్షన్ లో కొంత పర్సెంటేజే తగ్గుతుంది. కేవలం ఒకేసారి 50% కంటే ఎక్కువ జరిగినటువంటి పోలింగ్ ఉంది తప్ప మిగతా చోట్ల 45, 47, 43 లాంటి ఆ శాతం మాత్రమే నమోదవుతుంది. అందుగురించే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బై ఎలక్షన్స్ లో దాదాపు 5 గంటల వరకు ఉన్న సమయాన్ని ఎన్నికల అధికారులు ఉదయం 7 గంటల నుంచి 6 గంటల సమయాన్ని కూడా పెంచారు. అదేవిధంగా క్యూ లైన్ లో ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లకు రాత్రి 10 అయినా కూడా 11 అయినా కూడా ఆ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి ఓటు వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మిగతా అంటే ఇంటి నుండి కూడా ఓటు వేసే అవకాశాన్ని కూడా ఈ ఎన్నికల అధికారులు కల్పించారు. అయితే ప్రజలు ఓటర్లు మాత్రం తాము ఇండ్ల నుండి వచ్చి ఓటు వేయడానికి మాత్రం ఆసక్తి కనబరుచుతలేరు. ప్రస్తుతం చూసేది ఉంటే ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాబట్టి ఇక్కడ ప్రతి పోలింగ్ బూత్ కొంతమంది వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బూత్ కన్వీనర్లను కావచ్చు, బూత్ ఏజెంట్లను కానీ పెట్టారు. వాళ్ళని తీసుకొచ్చి ఓటు వేసేంత వరకు కూడా చెయ్యాలన్నటువంటి ఒక మొత్తం అంటే అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయి. ఎంతైతే పోలింగ్ ఎక్కువ శాతం అవుతుందో వాళ్ళ ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎక్కువ శాతం ఓటింగ్ చేయించుకోవాలన్నటువంటి లక్ష్యంతోనే పనిచేస్తున్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి ట్రైనింగ్ కూడా అదే విధంగా ఇచ్చారు. ముఖ్యంగా బీజేపీ చూసేది ఉంటే వాళ్ళ బూత్ కన్వీనర్లతో వాళ్ళ ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చే బాధ్యతను వాళ్ళకు కొంతమందికి అప్పచెప్పారు. అందు గురించి శక్తి కేంద్రాలనే పేరుతో కూడా వాళ్ళు ప్రతి బూత్ కు ఒక 10 మంది సభ్యులను పెట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కూడా అదే విధానాన్ని అవలంబించింది. ప్రతి బూత్ వరకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఓటర్ ఎవరేశారు, ఓటర్ లిస్టును చూసుకుంటూ ఆ ఓటర్ జాబితాను చూసుకుంటూ ఎవరు రాలేదు అన్నటువంటి విషయాన్ని చూసుకుంటారు. ముఖ్యంగా బస్తీలలో ఓటింగ్ శాతం పెరిగినా కూడా కాలనీలలో అపార్ట్మెంట్ల నుండి రావడానికి చాలా మంది ఇష్టపడతలేరు. వచ్చినటువంటి ఆ ఓటింగ్ రోజు జరిగేటువంటి అంటే సెలవు దినాన్ని వాళ్ళు వేరే దానికి వాడుకున్నట్టే కనిపిస్తా ఉంది. చాలా మంది అపార్ట్మెంట్ వాసులు తర్వాత కాలనీ వాసులు ఓటింగ్ లో మాకు అవసరమా, ఎవరు ఎక్కడ పోతే మాకేంటి, ఎవరు గెలిస్తే మాకేంటి, మాకు వాళ్ళతో సంబంధం లేదు అన్నటువంటి విషయాన్ని మాత్రం వాళ్ళు సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే, వాళ్ళు ఓటింగ్ రాకపోవడం వల్లనే జూబ్లీహిల్స్ లో ప్రతి ఎన్నికల సమయంలో ఓటింగ్ శాతం తగ్గుతుందని చెప్పవచ్చు. శ్రీనివాస్ గారు, అంటే ఈ ఎన్నికల్లో బుజ్జగింపులనేవి ఉన్నాయి, మీరు మాకు ఓటేయండి మీకు అన్ని విధాలా చూసుకుంటామని. కానీ అంటే ఒక 2 days బ్యాక్ చూసుకుంటే బెదిరింపులు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఒక చోట మీరు కనుక గెలిపించకపోతే మీకు వచ్చే పథకాలన్నీ కూడా కట్ అవుతాయని. ఏంటి అంటే ఒక విధంగా బుజ్జగింపులు చేస్తూ మరో పక్కన బెదిరింపులకు పాల్పడ్డాం. మరి ఓటర్లు ఏమనుకుంటున్నారు ఈ అంశంపై? ముఖ్యంగా ఇది ఉప ఎన్నికలు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన పట్ల ఇటు విపక్షాలు విమర్శలు చేయడమే కాకుండా ప్రజలు కూడా అయోమయానికి గురయ్యారు. కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే పథకాలను మాఫీ చేస్తా అనేది కేవలం జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక్కరికే అది వర్తించదు, రాష్ట్ర వ్యాప్తంగా వర్తిస్తుంది. ఈ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేస్తాడా లేదంటే జూబ్లీహిల్స్ కు నిలిపివేస్తాడా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ప్రధానంగా ఇలాంటి ప్రకటన వల్ల కాంగ్రెస్ కు కొంచెం ఇబ్బంది కలిగిందని చెప్పవచ్చు. దీని మీద ఇతర పక్షాలు కూడా విమర్శించాయి. ముఖ్యంగా కేటీఆర్ లాంటి నేత ఇదే అంశాన్ని చాలా చోట్ల ప్రస్తావించారు. ఇట్లా బెదిరింపులకు పాల్పడ్డ ముఖ్యమంత్రి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఆయన ఇంటి సొత్తు కాదు, ఆయన ఇంట్లో నుండి ఖర్చు పెట్టదు. పథకాలు అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత అన్ని
రకాల ప్రజలకు, అన్ని వర్గాలకు చెందుతుంది, అన్ని ప్రాంతాలకు చెందుతుంది. కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తే పథకాలను రద్దు చేస్తామని చెప్పడం అది కాంగ్రెస్ కే కొంత నష్టం జరుగుతుందని చెప్పవచ్చు. ఇక బుజ్జగింపుల విషయానికి వస్తే హామీలు గాని, తర్వాత ఇక్కడ పంపకాలు గాని, ఇవి డబ్బుల పంపకాలు గాని, ఇటు మద్యం పంపకాలు గాని ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. గత 2 రోజుల నుండే ఈ వ్యవహారం అంతా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. మొత్తంగా ఇటు ఒకవైపు బెదిరింపులు, మరొక వైపు బుజ్జగింపులు, ఈ రెండు ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. రాజు గారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.